all, good morning. I am Dr. Naresh Kumar Gajala, consultant brain and spine specialist, TX Group of Hospital. May is considered as Cancer Awareness Month, especially Brain Cancer Awareness Month. ఈ సందర్భంగా మనం బ్రెయిన్ క్యాన్సర్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ విషయాలు తెలుసుకుందాం. సో బ్రెయిన్ ట్యూమర్స్ అసలు ఎవరికి వస్తుంది? జనరల్గా ఇంతకుముందు సినారియో ఏంటంటే ఏజ్ గ్రూప్ ఎక్కువ ఉన్న వాళ్ళకంటే మోర్ దెన్ 50-60 ఉన్న వాళ్ళకే బ్రెయిన్ ట్యూమర్స్ వచ్చేది. బట్ ఇప్పుడు ఏజ్తో ఎవరికి అతిథులు కాదు. ఈవెన్ యంగ్ పేషెంట్స్కి, పుట్టిన వాళ్ళకి కూడా బ్రెయిన్ ట్యూమర్స్ రావచ్చు, చిల్డ్రన్కి కూడా బ్రెయిన్ ట్యూమర్స్ రావచ్చు. హూ ఆర్ ఎట్ రిస్క్ ఫ్యాక్టర్ అంటే ఎవరు ఎక్కువ రిస్క్ రావచ్చు, ఎవరికి రావచ్చు ఈ బ్రెయిన్ ట్యూమర్స్ అనేది? ప్రైమరీగా ఫ్యామిలీ హిస్టరీ ఆల్రెడీ ఉంది, అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి, వాళ్ళ పేరెంట్స్కో, వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్కో, మెటర్నల్ రిలేటివ్స్కో ఆల్రెడీ బ్రెయిన్ ట్యూమర్స్ డిటెక్ట్ అయితే ఆ ఉన్న ఎవరైతే డిసెండెంట్స్ ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా అలర్ట్గా ఉండాలి. వాళ్ళకి ఏ సిమ్టమ్స్ వచ్చినా కూడా ఇమీడియట్గా దాన్ని ఎవాల్యుయేట్ చేసుకోవాలి. అండ్ దోస్ హు ఆర్ యూజింగ్ ఎక్సెసివ్ రేడియేషన్ ఎఫెక్ట్ అంటే కంటిన్యూస్గా మానిటర్ మీద ఉండడము, ఫోన్ యూస్ చేయడము, అండ్ ఇప్పుడున్న లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల కూడా బ్రెయిన్ ట్యూమర్స్ చాలా మందికి వచ్చే అవకాశం ఉంది. సో ఇట్లాంటి ఏజ్ గ్రూప్ వాళ్ళు, ఇట్లాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. సో అసలు బ్రెయిన్ ట్యూమర్స్ని సిమ్టమ్స్ ఏంటి, అవి ఎలా ప్రజెంట్ అవుతాయి? సో వీటికి సపరేట్గా స్పెషల్ సిమ్టమ్స్ అంటే ఏమి ఉండవు. రెగ్యులర్గా హెడేక్తోనే ప్రజెంట్ అవుతారు. 90% ఆఫ్ ద బ్రెయిన్ ట్యూమర్ పేషెంట్స్ ఫస్ట్ హెడేక్స్తో ప్రజెంట్ అవుతారు. కాకపోతే ఈ హెడేక్ ఏంటంటే ఎర్లీ మార్నింగ్స్ అంటే లేవగానే ఎక్కువ సివియర్ హెడేక్ వస్తుంది మార్నింగ్స్ టైం. అండ్ డేస్ పెరుగుతున్న కొద్దీ ఈ హెడేక్ యొక్క సివియారిటీ పెరగడము, ఇంటెన్సిటీ పెరగడము, ఫ్రీక్వెన్సీ అంటే ఎక్కువ సార్లు రావడము, ఇట్లాంటివి జరిగినప్పుడు మాత్రం ఇమీడియట్గా అలర్ట్ అయ్యి మనకు దానికి సంబంధించిన ఎవాల్యుయేషన్ చేసుకోవాలి. అదర్ సిమ్టమ్స్ ఏంటంటే బ్రెయిన్ ట్యూమర్లో ఫిట్స్ రావడం, ఒక సైడ్ చెయ్యి కాలు వీక్నెస్ రావడం, మొద్దువారిపోవడం, తిమ్మిర్లు రావడము, జ్ఞాపక శక్తి తగ్గడము, కంటి చూపు తగ్గడం, ఇవన్నీ కూడా బ్రెయిన్ ట్యూమర్ సంబంధించిన లక్షణాలే. ఈ సిమ్టమ్స్ వేరే వాటిల్లో కూడా వస్తాయి. సో దీనికి దానికి ఎవరికి జనరల్గా కన్ఫ్యూజ్ అవుతామంటే మనకి మైగ్రేన్ హెడేక్స్ కానీ, ఆఫీస్ హెడేక్స్ వస్తుంటాయి. అండ్ చాలామందికి స్పాండిలోసిస్ కూడా మార్నింగ్ టైమ్స్ హెడేక్స్ ప్రజెంట్ కావచ్చు. సో దీన్ని ఎట్లా డిఫరెన్షియేట్ చేయాలంటే, ఒకటి ఏజ్ గ్రూప్, ఎక్స్ట్రీమ్ ఏజ్ గ్రూప్స్, ఎర్లీ ఏజ్లో బిలో 10 years ఏజ్ వాళ్ళు కానీ అబోవ్ 50-60 years వాళ్ళకి ఇట్లాంటి హెడేక్స్ వస్తే ఇమీడియట్గా దగ్గరలో ఉన్న న్యూరో స్పెషలిస్ట్కి కన్సిడర్ అయ్యి దాన్ని ఎవాల్యుయేట్ చేయించుకోవాలి. అదర్ థింగ్స్ ఏంటంటే హెడేక్తో పాటు వామిటింగ్స్ రావడము, కంటి చూపు మందగించడము, ఆర్ హెడేక్ సివియారిటీ పెరుగుతుంటే మాత్రం డెఫినెట్గా ఎవాల్యుయేట్ చేసుకోవాలి. థ్యాంక్ యూ.